హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఎన్వైర్న్మెంట్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిరంతర్ పోర్టల్లోని వర్టికల్స్ యొక్క లీడ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిరంతర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ట్రాన్స్ఫార్మ్, అడాప్ట్ అండ్ బిల్డ్ రెసిలియన్స్. వీటిని నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంది. నిరంతర్ a platform of institutions under the Ministry of Environment, Forest and Climate Change. నిరంతర్ పోర్టల్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఎకోసిస్టమ్ సర్వే అండ్ అనాలిసిస్ ఈజ్ ఏ వర్టికల్ అండర్ దిస్ ప్లాట్ఫామ్. ద లీడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విచ్ ఈజ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోల్కత్తా. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీస్ ఈజ్ ఏ వర్టికల్ అండర్ దిస్ ప్లాట్ఫామ్. ద లీడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విచ్ ఈజ్ సెంట్రల్ జూ అథారిటీ, న్యూఢిల్లీ అన్నారు. ఇన్కరెక్ట్. రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీస్ వర్టికల్కి లీడ్ ఇన్స్టిట్యూట్ ఐసిఎఫ్ఆర్ఈ, డెహ్రాడూన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, డెహ్రాడూన్. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే కెపాసిటీ డెవలప్మెంట్ సపోర్ట్ ఈజ్ ఏ వర్టికల్ అండర్ దిస్ ప్లాట్ఫామ్. ద లీడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విచ్ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, భోపాల్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ బి ఆన్సరు 1 and 3 ఓన్లీ. మనం నిరంతర్ పోర్టల్లో అబ్జర్వ్ చేస్తే 4 వర్టికల్స్ ఉంటాయి. ఎకోసిస్టమ్ సర్వే అండ్ అనాలిసిస్, రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీస్, కెపాసిటీ డెవలప్మెంట్ సపోర్ట్, క్లైమేట్ చేంజ్ సపోర్ట్. మనకి 3 వర్టికల్స్ యొక్క లీడ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎకోసిస్టమ్ సర్వే అండ్ అనాలిసిస్ లీడ్ ఇన్స్టిట్యూట్ ఏంటి? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోల్కత్తా. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీస్ లీడ్ ఇన్స్టిట్యూట్ ఏంటి? ఐసిఎఫ్ఆర్ఈ, డెహ్రాడూన్. మనకి సెంట్రల్ జూ అథారిటీ, న్యూఢిల్లీ అని ఇచ్చారు, అందుకని సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీస్కి లీడ్ ఇన్స్టిట్యూట్ ఐసిఎఫ్ఆర్ఈ, డెహ్రాడూన్. అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే అందులో సెంట్రల్ జూ అథారిటీ, న్యూఢిల్లీ. మనకి లీడ్ ఇన్స్టిట్యూట్ కాదనమాట, అందుకని సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. థర్డ్ స్టేట్మెంట్ కెపాసిటీ డెవలప్మెంట్ సపోర్ట్ లీడ్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఐఐఎఫ్ఎం, భోపాల్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. మిగిలిన ఇన్స్టిట్యూట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఫోర్త్ వర్టికల్ క్లైమేట్ చేంజ్ సపోర్ట్ లీడ్ ఇన్స్టిట్యూట్ ఏంటి? నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్. మనకి యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 77th క్వశ్చన్, ఆప్షన్ బి ఆన్సరు 1 and 3 ఓన్లీ. మనకి న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, భోపాల్, యాజ్ ద లీడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది కెపాసిటీ డెవలప్మెంట్ వర్టికల్ మేడ్ ఏ డీటెయిల్ ప్రెజెంటేషన్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ అండర్టేకెన్ అండ్ ద వే ఫార్వర్డ్ అండర్ ది నిరంతర్ ప్లాట్ఫామ్. మనకి సోర్స్ వచ్చి పిఐబి, యూనియన్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ చైర్స్ హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ అండర్ నిరంతర్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మనకి క్వశ్చన్ ఏంటి? 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిరంతర్ ప్లాట్ఫామ్లోని వర్టికల్స్ యొక్క
లీడ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి. సెకండ్ వర్టికల్ యొక్క లీడ్ ఇన్స్టిట్యూట్ ICFRE డెహ్రాడూన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్ అయితే సెంట్రల్ జూ అథారిటీ న్యూఢిల్లీ అన్నారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆప్షన్ బి ఆన్సర్ 1 and 3 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.